మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశ అమలానంద వెంకటస్వామి సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురుసమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. హాయిగా ఆనందంగా ఉందాము అంటే మన పెద్దలైన గురువులు కారణము. వారి దివ్యమూర్తిత్వానికి నమస్కరించుకుంటూ మనము గురు సన్నిధానంలో అనేక రకాల అంశాలను వింటూ పరిపూర్ణ బోధలో ఉండే మర్మధర్మాలను తెలుసుకొని తరిస్తున్నాము. ఇందులో భాగంగా మనం అనేక అంశాలను విని ఇప్పుడు మనము త్రివిధ ప్రసాదములు అనేది వింటున్నాము. త్రివిధ దీక్షలు అయిన తరువాత త్రివిధ ప్రసాదాల గురించి మన పెద్దలు మనకు తెలియజేస్తారు. మీకు త్రివిధ దీక్షల గురించి వివరించాము. మనము గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు మన స్వరూపమేమో మనకు తెలియజేసి నీవు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు అనే భావాన్ని దృఢపరిచేకి గురువు దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్షలను మనకు తెలియజేసి తద్వారా జరిగే పరమాత్మను నీవు సాక్షాత్తు అధిష్టాన చేతన స్వరూపుడు అని తెలియజేస్తాడు. ఈ క్రమంలో మనం నేను పరమాత్మనని తెలుసుకొని చాలా కాలము పరమాత్మ ఆనంద అనుభూతులను మనం పొందుతాము. ఏ ఒక్కరికో చాలా మంది అక్కడే ఆగిపోతారు. నేను పరమాత్మనని తెలుసుకొని పరమాత్మ స్వరూపంలోనే ఉండి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ సాక్షాత్ ఈ సృష్టికంతా కూడా నేనే సాక్షి స్వరూపుడును, నేనే అన్నిటినీ సాక్షి స్థానంలో గుర్తిస్తాను, నన్ను గుర్తించేది లేదని ఆ మహనీయుడు నిర్మలంగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు అన్నప్పుడు మనకు ధ్యాన శ్లోకాల్లో కూడా తెలియజేశారు. నేను పరమాత్మనని తెలుసుకున్నవాడు ఊర్ధ్వాంనాయ గురుపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారినం అద్వైత స్వరదగ్నిమేకమమలం పూర్ణ ప్రభాశోభితం శాంతం శ్రీ గురు పంకజం భయమనైచైతన్య చంద్రోదయం. మనస్సుకు అధిదేవుడు చంద్రుడు, ఆ మన అధిదేవుడైనటువంటి చంద్రస్వరూపుడు, జ్ఞానానికి అధిదేవుడైనటువంటి కూటస్థుడైన నిజస్వరూపమని ఊర్ధ్వస్థానానికి వెళ్ళి పరమానంద భరితుడై శాంతంగా ఉంటాడు. ఇట్లా చాలా కాలము శాంతాన్ని అనుభవించిన తరువాత నేను ముందు జీవస్థానములో ఉండినప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సాక్షిగా ఉంది. పరమాత్మ స్థానానికి వెళ్ళినప్పుడు నేను సృష్టి స్థితి లయాలకు సాక్షిగా ఉన్నాను కదా.
అక్కడ ఎరిగేవాడును నేనే, ఇక్కడ ఎరిగేవాడును నేనే. ముందు ఉన్నటువంటి అవస్థలు ఉన్నాయి, ఆకలి దప్పికలు ఉన్నాయి, ముందున్నటువంటి సంకల్ప వికల్పాలు ఉన్నాయి. కేవలం నేను పరమాత్మననే భావనతో ఉండానే కానీ అన్ని మామూలుగానే ఉన్నాయి. అదేగాక అండపిండ బ్రహ్మాండాలలో అన్ని జీవుల్లో చైతన్యంగా నేనున్నాను. ఇటువంటి చైతన్య స్వరూపమైనటువంటి నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఉండినా ఒక చోట అజ్ఞానములో, ఒక చోట జ్ఞానములో, ఒక చోట వివేకములో, ఒక చోట అవివేకములో, ఒక చోట పుట్టినట్లు, ఒక చోట గిట్టినట్లు, ఇవన్నీ కూడా నా యందునే తోస్తున్నాయి కదా. అసలు నేను ఈ దేహములేకి రాకపూర్వం ఎక్కడుంటి, దేహానంతరం తిరిగి ఎక్కడికి పోతాను, నా చోటు ఏది, తిరిగి మళ్ళీ మానవ జన్మకు రావాల్సిందేనా, వచ్చి ఇవే అనుభవించేదే ఎన్ని జన్మలు. వృద్ధాప్యము ఓ రోజు నశించిపోవడం. ఈ అవస్థల్లో ఉండి ఏం చేస్తాడు? 5కు లేయడము, మలమూత్ర విసర్జనాది క్రియలు చేసుకుని ఏదో ఒక కాఫీనో టీనో తాగి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొని ఆ తరువాత చదివే వయసు అయితే చదవడము, ఉద్యోగం చేసి అయితే ఉద్యోగం చేయడము, ముసలితనం అయితే ముసలితనంలో ఈ బాధలన్నీ అనుభవిస్తూ మధ్యాహ్నము రాత్రి భోజనాలు చేస్తూ తనకు తన కుటుంబ సభ్యులకు సేవ చేస్తూ రాత్రి అయితే నిద్రపోవడము. ఇట్లా ఎన్ని జన్మలు ఉండినా, ఎంతకాలం ఉండినా ఇదే కదా దినచర్య. మన దినచర్య మారేదేం ఉండదు కదా. యథార్థము తెలుసుకుందాము అని పరమాత్మ స్థానములోకి వచ్చినప్పుడు ఆయనకు సందేహం కలిగింది. ఏం సందేహం కలిగింది? తిరిగి నేను దేహము వదిలిపెట్టిన తరువాత జన్మకు రావాల్సిందేనా, మళ్ళా మరణించవలసిందేనా, ఈ విధమైనటువంటి జనన మరణం అనే ఘోర సంసార బాధను నేను తప్పించుకోలేనా, ఇది తప్పిపోయే మార్గం ఏమి అని ఆయనకు ఒక సందేహం కలిగి, ఈ సందేహాన్ని ఎవరు తీరుస్తారని ఆయన అనేక ప్రాంతాలు పరిశోధన చేస్తూ ఈ విధంగా ఆయనకు సందేహం కలిగింది. ఈ సందేహాన్ని ఎవరు తీరుస్తారని పరిశోధన చేస్తూ అనేక రకాలుగా అనేక మందిని విచారిస్తూ చిట్ట చివరికి తన పుణ్యఫల విశేషము వల్ల, తనకు పుణ్యోదయం ఫలించడం వల్ల పరిపూర్ణ బోధన చెప్పి అచల గురువు దగ్గరికి పోయినాడు. పోయి, గురుదేవా, నేను ఘోర సంసార బాధను ఎలా తప్పించుకోవాలి, ఆ తప్పించుకునే మార్గాన్ని నాకు తెలియజేయమని అడిగినప్పుడు గురువు అప్పుడు తనకు శరణాగతుడైనటువంటి శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదముతో, ఆ మోదము ముప్పురిగొన 3 రకాలుగా మనసు చేత, వాక్కు చేత, దేహము చేత ఎంతో ఆనందపడి పూర్ణాధికారైన శిష్యుడు వచ్చినాడని ఆయనకు అక్కడి నుంచి ప్రారంభించి చెప్తాడు. అక్కడ ఆయనకు త్రివిధ ప్రసాదములు, ప్రసాదము అంటే ఆనందాన్ని, సందేహరహితాన్ని, సంశయరహితాన్ని మరియు జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టేదాన్నే ప్రసాదము అంటారు. ఇంకా తిరిగి తెలుసుకోవలసినది లేకుండా తన సంపూర్ణ సందేహాలను, సమస్త సందేహాలను నశింపజేస్తూ సందేహరహితాన్ని కలిగించేదాన్నే ప్రసాదము అంటారు. మనము గుడి లేకపోయినప్పుడు ప్రసాదము, దేవుని ప్రసాదం అని ఇస్తారు. అది తింటే రోగములు నశించిపోతాయి అని. గురువు దగ్గర ఈ తీసుకునే ప్రసాదం వల్ల ఏ రోగము నశించిపోతాది? భవరోగము నశించిపోతాది. ఈ ప్రసాదము అంత గొప్ప
పనిని ఫలితాన్ని ఇస్తుంది. చూడండి, మనకు దప్పికున్నప్పుడు నీరు అనే ప్రసాదాన్ని తీసుకుంటే అది దప్పికను నశింపజేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం అనే ప్రసాదాన్ని తీసుకుంటే అది ఆకలిని నశింపజేస్తుంది. ఇక ధనం లేదు, దరిద్రం ఉంది. ధనం అనే ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు దరిద్రం అనేది తొలగిపోతుంది. రోగం ఉన్నది, మందు అనే ప్రసాదము తీసుకున్నప్పుడు ఆ రోగం నశించిపోతుంది. అలసట ఉన్నది, మనకు విశ్రాంతి అనే ప్రసాదము తీసుకున్నప్పుడు అలసట అనేది నశించిపోతుంది. ఇవన్నీ కూడా ఒకదాని వల్ల ఒకటి తొలగిపోతాయి. ఇప్పుడు జనన మరణం అనే ఘోర సంసార బాధ తొలగిపోవాలంటే 3 ప్రసాదాలు గురువు ఇస్తాడు. మనకు చూసుకుంటారో వారికి జనన మరణం అనే ఘోర సంసార బాధ తొలగిపోతాది. నేను పరమాత్మనని పరమాత్మ స్థానానికి వచ్చి జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు ఆ జబ్బుకు, ఆ సందేహానికి, ఆ కోరికకు కావలసిన మందు ఇవే త్రివిధ ప్రసాదములు. 3 ప్రసాదములు. ఒకటి పరిపూర్ణం అనే ప్రసాదము, రెండవది లేని ఎరుక అనే ప్రసాదము, మూడవది ఆ పరిపూర్ణమును లేని ఎరుకను విచారించి ఆ ఎరుకను విడుచుట 3వ ప్రసాదం. ఈ 3 ప్రసాదాలను ఎవరైతే తీసుకుంటారో వారికి ఖచ్చితంగా సందేహం రహితం అయిపోతారు. దానికే పెద్దలు చెప్పారు, ప్రవిమల చిత్తుడు శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములు గొని భవనాశ స్థితులు లేని పద్ధతి వినీనన్ తిరిగి రాని పద్ధతి గనీనన్ భూమిలో వాణి సాటి బోల్పానెవ్వరు లేరు అవిరాల భక్తి నివారితి నుండేవి పద్ధతి వినీనన్ తిరిగి రాని పద్ధతి గనీనన్. ఇక్కడ ఎవరికి త్రివిధ ప్రసాదములు ఇస్తే ఫలితం ఉంటుంది అంటే ప్రవిమల చిత్తుడు, ఏ మలినము లేకుండా విమలము, ప్రవిమలము. ప్రవిమలం అంటే ఇంకా విశేషమైన అర్థం. మలినము అంటే చాలా శుద్ధంగా ఉండేది, ప్రవిమలం అంటే ఇంకా చాలా చాలా శుద్ధంగా ఉండేది. ఆమె పాటను పాడును అది మామూలుగా ఉంటది. ఆమె చాలా చక్కగా పాడును అంటే విశేషం. ఆమె చాలా చాలా చక్కగా పాడును అంటే ఇంకా విశేషం. ఇక్కడ ప్రవిమలము, ఏ మలినము లేకుండా చిత్తము కలిగిన శిష్యుడు ఎవరు? మలినము లేనివాడు, నేను పరమాత్మనని తెలుసుకున్నవాడు. నేను పరమాత్మను, నేను అధిష్టాన చేతన బ్రహ్మమును అని పరమాత్మ స్థానానికి పోయి జీవ గుణాలు, దేహ గుణాలు, ప్రాణమనో గుణాలన్నింటినీ కూడా వదిలిపెట్టి అన్ని కాలాలలో పరమాత్మ స్వరూపుడై ఉండేవాడు ప్రవిమల చిత్తము కలిగిన వాడు. వాని చిత్తములో మాలిన్యము లేదు. వాడు పోయి గురువు దగ్గర వినయము, సవినయము, ఇది విశేషం. ఇంకా చాలా వినయముగా శిష్యుడు కులములో గొప్పవాడైనా, వయస్సులో గొప్పవాడైనా, ధనములో, రూపములో, యవ్వనములో సకల శిష్టాచార సంపన్నుడు, ఎంతో ఉన్నత విద్యావంతుడై ప్రపంచాన్నే పరిపాలించే హోదాలో ఉండినా తనకు బోధించే గురువు కులము తక్కువైనా, వయసు చిన్నదైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, వేరే వేరే విషయాల్లో అర్హతలు తక్కువగా ఉండినా గురువును ఉత్తమోత్తమ స్థానములోనే చూడాలి.
ఆ ఆయనకు శరణాగతుడు కావాలి. ఆంజనేయునికి గయుడు శరణాగతుడయ్యాడు. ఇంక నీవు తప్ప నన్ను ఎవ్వరు రక్షించే వాళ్ళు లేరు అని. అర్జునుడు కృష్ణునికి శరణాగతుడయ్యాడు. స్వామి మీరు తప్ప ఇంకా నన్ను రక్షించే వాళ్ళు లేరు అని. ఇక్కడ ఈ విధంగా ఎవరైతే ఇంకా నా భారము ఇతనే మోయగలుగుతాడు, నా సందేహాలు ఇతనే తీర్చగలుగుతాడు, నా మోక్ష సామ్రాజ్య కవాటమును ద్వారమును తెరిపి మోక్షం అనే మహా సామ్రాజ్యములో పయనింపజేస్తాడు అని ఇంక ఇతను తప్ప నాకెవ్వరు అన్యదా శరణం నాస్తి, ఇంకెవరూ లేరు అని గురువుకే శరణాగతుడయ్యాడు. ఏ కోణములో చూసినా గురువుని స్మరించడము, భజించడము, ఇవన్నీ చేయడం. ఇటువంటి పూర్ణాధికారైనటువంటి శిష్యుడు గురువు దగ్గర ఏమి కొన్నాడు అన్నాడు. ఈ 3 ప్రసాదములు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు భవమనగా పుట్టుక, నాశనమనగా నశించిపోవుట, స్థితి అనగా పుట్టుకకు గిట్టుకకు మధ్యలో ఉండే కాలాన్ని, మధ్యలో చేసే వ్యవహారాన్ని స్థితి అంటారు. ఈ విధంగా జననము మరియు స్థితి, మరణము, ఈ 3 లేని పద్ధతి వినినం గురువు దగ్గర. ఈ 3 ప్రసాదముల వల్ల ఆయన తిరిగి జనన మరణం అనే దాని నుంచి దాంట్లో ప్రవేశించకుండా బయటపడే పద్ధతిని గురువు గారు తెలియజేసి తిరిగి రాని పద్ధతి గనినన్, తిరిగి రాని, మళ్ళీ జన్మకు రాకుండా, మళ్ళీ సందేహములేకి రాకుండా, మళ్ళీ సంశయములేకి రాకుండా, ఇంకా అనే అనుమానము లేనటువంటి స్థితిలోకి, అనుమానము లేని స్థితిలో ఉండేటట్లు చేస్తాడు గురువు గారు. ఈ తిరిగి రాని పద్ధతిని గురువు దగ్గర మనం తెలుసుకుంటాం. ఈ విధంగా ఎవరైతే గురు సన్నిధానములో 3 ప్రసాదాలను సంపూర్తి చేసి వాటి ఫలితాలను పొందుతారో వానికి సాటి ఈ భూమిలో ఎవ్వరూ లేరు నాయన. ఇంకా ఆయనకుండే భక్తి విరళముగానిది, ఖండాఖండాలుగా లేకుండా అఖండంగా ఉంటాది. నీవు త్రివిధ ప్రసాదములు ఎవరైతే గురువు దగ్గర తీసుకున్నారో వాళ్ళంతా అవిరల భక్తితోనే ఉంటారు. వాళ్ళకి తిరిగి రాని పద్ధతి తెలుస్తుంది. చూడండి, ఇటువంటి స్థితి కలిగిన వాడు ఇంకా దేవతా భ్రాంతి ఉండదు, ఉత్తమోత్తమైన లక్షణాలతో ఉంటాడు. పదుగురు చూసి అతనిని శబాష్ అనేటట్లు, లోకమంతా పూజింపబడేటట్లు చేస్తాది ఈ బోధ. శివరామ దీక్షితులు, భావత కృష్ణ ప్రభువులు, పరశురామ నరసింహదాసు, వీళ్ళందరూ కూడా పరిపూర్ణ బోధలో నిష్ణాతులు. వీళ్ళందరూ మన చేత పూజింపబడుతున్నారు అంటే ఏ విధంగా పూజింపబడుతున్నారు? ఈ బోధ ఫలితాన్ని వారు అనుభవించడం వల్ల పూజింపబడుతున్నారు. చూడండి, ఇంకా శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానందుడు మొదలైన మహనీయులందరూ కూడా సర్వజనుల చేత పూజింపబడ్డారు అంటే దేవతల స్థానంలో ఉండే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఇటువంటి మహనీయులందరూ కూడా పూజింపబడుతున్నారంటే కారణమేమి? వీరు సద్గురు కృపకు పాత్రులయ్యారు. సద్గురు ప్రసాదమును తీసుకోవడం వల్ల మలినము లేని చిత్తము కలిగారు. త్రికరణ శుద్ధి ప్రవృత్తి కలిగిన వారయ్యారు. వీళ్ళు దేశికునకు మరియు అంటే సద్గురువునకు అతి త్రికరణ శుద్ధి శరణాగతులు కావడం వల్ల ఈ మహనీయులందరూ కూడా త్రివిధ ప్రసాదాలు సద్గురువు వల్ల స్వీకరించడం వల్ల ఇంత గొప్ప ఫలితం పొందారు.
మనందరము గురువును చేరి గురు సన్నిధానములో త్రివిధ ప్రసాదాలు తీసుకున్నాము. తీర్థ ప్రసాదము, ఇవన్నీ ప్రాథమిక దశలో మనం గురువు దగ్గర తీర్థ ప్రసాదము తీసుకుంటాము, అన్న ప్రసాదము తీసుకుంటాము, మరియు మంత్ర ప్రసాదము తీసుకుంటాము. అన్న ప్రసాదము, తీర్థ ప్రసాదాలు అవి జీర్ణమైపోతాయి. తిరిగి తిరిగి వాటిని మనం తీసుకుంటూనే ఉండాలి. అదే మంత్ర ప్రసాదము తీసుకున్నాం అనుకో గురువు దగ్గర, ఇంకా మళ్ళీ తిరిగి రాని పద్ధతి. వాటి వలె తీర్థము, అన్న ప్రసాదము మళ్ళీ అవసరము కానటువంటి స్థితిని ఇది కలిగిస్తుంది మనకు మంత్ర ప్రసాదం. ఈ మంత్ర ప్రసాదము ఎవరి దగ్గర అయితే మనం తీసుకున్నామో ఆ గురువు గారు మొదటిది పరిపూర్ణము, తరువాత లేని ఎరుక, ఈ రెండింటినీ విచారించి ఎరుకను విడిచేది. ఇదే అతి అద్భుతమైన దివ్య ప్రసాదము. ఈ దివ్య ప్రసాదము తీసుకున్న వారు తిరిగి జన్మకు రారు. వీళ్లకు సాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు అన్నాడు. ఈ 3 ప్రసాదములు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు భవమనగా పుట్టుక, నాశనమనగా నశించిపోవుట, స్థితి అనగా పుట్టుకకు గిట్టుకకు మధ్యలో ఉండే కాలాన్ని, మధ్యలో చేసే వ్యవహారాన్ని స్థితి అంటారు. ఈ విధంగా జననము మరియు స్థితి, మరణము, ఈ 3 లేని పద్ధతి వినినం గురువు దగ్గర. ఈ 3 ప్రసాదముల వల్ల ఆయన తిరిగి జనన మరణం అనే దాని నుంచి దాంట్లో ప్రవేశించకుండా బయటపడే పద్ధతిని గురువు గారు తెలియజేసి తిరిగి రాని పద్ధతి గనినన్, తిరిగి రాని, మళ్ళీ జన్మకు రాకుండా, మళ్ళీ సందేహములేకి రాకుండా, మళ్ళీ సంశయములేకి రాకుండా, ఇంకా అనే అనుమానము లేనటువంటి స్థితిలోకి, అనుమానము లేని స్థితిలో ఉండేటట్లు చేస్తాడు గురువుగారు. ఈ తిరిగి రాని పద్ధతిని గురువు దగ్గర మనం తెలుసుకుంటాం. ఈ విధంగా ఎవరైతే గురు సన్నిధానములో 3 ప్రసాదాలను సంపూర్తి చేసి వాటి ఫలితాలను పొందుతారో వానికి సాటి ఈ భూమిలో ఎవ్వరూ లేరు నాయన. ఇంకా ఆయనకుండే భక్తి విరళముగా అనేది, ఖండాఖండాలుగా లేకుండా అఖండంగా ఉంటాది. నీవు త్రివిధ ప్రసాదములు ఎవరైతే గురువు దగ్గర తీసుకున్నారో వాళ్ళంతా అవిరల భక్తితోనే ఉంటారు. వాళ్ళకి తిరిగి రాని పద్ధతి తెలుస్తుంది. చూడండి, ఇటువంటి స్థితి కలిగిన వాడు ఇంకా దేవతా భ్రాంతి ఉండదు, ఉత్తమోత్తమైన లక్షణాలతో ఉంటాడు. పదుగురు చూసి అతనిని శబాష్ అనేటట్లు, లోకమంతా పూజింపబడేటట్లు చేస్తాది ఈ బోధ. శివరామ దీక్షితులు, భావత కృష్ణ ప్రభువులు, పరశురామ నరసింహదాసు, వీళ్ళందరూ కూడా పరిపూర్ణ బోధలో నిష్ణాతులు. వీళ్ళందరూ మన చేత పూజింపబడుతున్నారు అంటే ఏ విధంగా పూజింపబడుతున్నారు? ఈ బోధ ఫలితాన్ని వారు అనుభవించడం వల్ల పూజింపబడుతున్నారు. చూడండి, ఇంకా శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, స్వామి వివేకానందుడు మొదలైన మహనీయులందరూ కూడా సర్వజనుల చేత పూజింపబడ్డారు అంటే దేవతల స్థానంలో ఉండే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఇటువంటి మహనీయులందరూ కూడా పూజింపబడుతున్నారంటే కారణమేమి? వీరు సద్గురు కృపకు పాత్రులయ్యారు. సద్గురు ప్రసాదమును తీసుకోవడం వల్ల మలినము లేని చిత్తము కలిగారు. త్రికరణ శుద్ధి ప్రవృత్తి కలిగిన వారయ్యారు. వీళ్ళు దేశికునకు మరియు అంటే సద్గురువునకు అతి త్రికరణ శుద్ధి శరణాగతులు కావడం వల్ల ఈ మహనీయులందరూ కూడా
త్రివిధ ప్రసాదాలు సద్గురువు వల్ల స్వీకరించడం వల్ల ఇంత గొప్ప ఫలితం పొందారు. మనందరము గురువును చేరి గురు సన్నిధానములో త్రివిధ ప్రసాదాలు తీసుకున్నాము. తీర్థ ప్రసాదము, ఇవన్నీ ప్రాథమిక దశలో మనం గురువు దగ్గర తీర్థ ప్రసాదము తీసుకుంటాము, అన్న ప్రసాదము తీసుకుంటాము, మరియు మంత్ర ప్రసాదము తీసుకుంటాము. అన్న ప్రసాదము, తీర్థ ప్రసాదాలు అవి జీర్ణమైపోతాయి. తిరిగి తిరిగి వాటిని మనం తీసుకుంటూనే ఉండాలి. అదే మంత్ర ప్రసాదము తీసుకున్నామనుకో గురువు దగ్గర, ఇంకా మళ్ళీ తిరిగి రాని పద్ధతి. వాటి వలె తీర్థము, అన్న ప్రసాదము మళ్ళీ అవసరము కానటువంటి స్థితిని ఇది కలిగిస్తుంది మనకు మంత్ర ప్రసాదం. ఈ మంత్ర ప్రసాదము ఎవరి దగ్గర అయితే మనం తీసుకున్నామో ఆ గురువు గారు మొదటిది పరిపూర్ణము, తరువాత లేని ఎరుక, ఈ రెండింటినీ విచారించి ఎరుకను విడిసేది. ఇదే అతి అద్భుతమైన దివ్య ప్రసాదము. ఈ దివ్య ప్రసాదము తీసుకున్న వారు తిరిగి జన్మకు రారు. వీళ్లకు సాటి ఈ సృష్టిలో ఎవరూ లేరు. అవిరళమైనటువంటి భక్తిని కలిగిస్తాది, తెంపు లేనటువంటి భక్తిని కలిగిస్తాది. మన పైనుంచి క్రిందికి ఒక తేనెను గాని మందంగా ఉండే నూనెను గాని పోస్తే అది తైలధార క్రింది నుంచి పైకి తెంపు లేకుండా ఒకే విధంగా ఉంటుంది. గురువు దగ్గర మనము చేసే భక్తి, ప్రేమ, విశ్వాసము ఇవన్నీ కూడా కలుపుకొని మందము కావాలి. గురు సన్నిధానంలో మనము చేసే భక్తి చాలా మందంగా ఉండాలి. తెగిపోయేటట్లు ఉండకూడదు. కష్టం వస్తే తెగిపోవడము, నష్టం వస్తే తెగిపోవడము ఇవి లేకుండా భయముతో, భక్తితో, విశ్వాసముతో ఈ మూడు పెనవేసుకొని చాలా మందముగా గురువును మనము పూజించాలి. చూడండి, మనము ఒక దీపం వెలిగించినామనుకో, అది మనకు మేలు చేస్తుంది, కీడు చేస్తుంది. దాన్ని మనం పట్టుకుంటే కాల్చి కీడు కలిగిస్తుంది, వాడుకుంటే మనకు చీకటిని లేకుండా వెలుగునిస్తుంది. అట్లే గురువు దగ్గర చేరినప్పుడు ఆ దీపమును వాడుకున్నట్లు గురువు దగ్గర వినయముతో, భయముతో, భక్తితో మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఆ గురువు సన్నిధానములో మోక్షాన్ని పొందుతాము, నరకము నుంచి బయటపడతాము. అలాగే గురువాక్యాన్ని మనము మీరినామనుకో, మనం అనేక రకాలుగా కష్ట నష్టాలు అన్ని పొందగలిగి వస్తుంది, పొందుతాం. మనం గురుగీతల్లో చెప్పారు, ఏమని చెప్పారు? గురు త్యాగే భవే మృత్యు, మంత్ర త్యాగి దరిద్రత, గురు మంత్ర పరిత్యాగే నరకం భవేత్ అని చెప్పారు. చూడండి, గురువు దగ్గర చేరి మనము ఆ గురువును వదిలిపెట్టామనుకో, వాడు సచ్చిన వానితో సమానం. మనకి వెంటనే మృత్యువు దగ్గరికి వస్తుంది. గురువు చెప్పిన మంత్రాన్ని వదిలినామనుకో దరిద్రం వస్తుంది. గురువు ఏం మంత్రం చెప్పాడు దాన్ని రోజు స్మరించకుండా మనం పోయినామనుకో దరిద్రం వచ్చి చేరతాది. రెండు వదిలిపెట్టామనుకో, గురువును గురు మంత్రాన్ని, ఏమొస్తుంది మనకు అంటే గురు మంత్రము, గురువును పరిత్యాగము చేస్తే నరకం వస్తుంది. ఇవి గుర్తు పెట్టుకొని గురువు దగ్గర చేరిన తరువాత ఆ త్రివిధ ప్రసాదములు మనము తీసుకొని ఎప్పుడైతే ఆ ఫలితాన్ని అనుభవిస్తామో అప్పుడు మనకు మోక్షము అనేది లభిస్తాది, సద్యోజాత ముక్తి కలుగుతాది చెప్పారు. గురువు దగ్గర ప్రసాదము మనకి ఎంత పని చేస్తుంది? సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం, దారిద్ర దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం గురురాజ మంత్రం. గురు మంత్రం అనేది దివ్యమైనటువంటిది, దరిద్రాన్ని పోగొడుతాది. బ్రహ్మాది దేవతలందరూ దాన్నే పూజించారు.
అటువంటి మంత్రాన్ని మనం తీసుకుంటే సంసార సాగరాన్ని పోగొడుతుంది. కాబట్టి గురు మంత్రం అనేది మనకు అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఈ గురు మంత్రం వల్ల మనకి ఎంత ఉపయోగము? ఈ ప్రసాదం, గురు మంత్రం అనే ప్రసాదము చెప్పలేనంత హాయిని, ఆనందాన్ని మనకు కలిగిస్తుంది. రాజిరెడ్డి స్వామి ఉన్నాడా నాయన? లేదు లేదు నాయనా, లేదు నాయనా. నీవు గురువు దగ్గర చేరక పూర్వం నీ స్థితి ఎలా ఉండింది, గురువు దగ్గర చేరిన పూర్ణము గురించి తెలియజేసేది. అదే 12 అక్షరాల ద్వాదశాక్షరి మహామంత్రాది దేవుడు. పరిపూర్ణం అంటే ఇంతవరకు నేను పరమాత్మనని తెలుసుకున్న మహనీయుడు ఇప్పుడు తనకు సర్వలక్షణ విలక్షణమైన పరిపూర్ణాన్ని గురించి వింటున్నాడు. పరమాత్మ స్వరూపము, దానికి అతీతమైనటువంటి ఇదే పరిపూర్ణము. తుర్యాతీతమును ప్రతిపాదించేదే పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణము ఎలా ఉంది అన్నప్పుడు ఇతడు ఆశ్చర్యపడేటట్లు గురువు చెప్తున్నాడు. మొదటి ప్రసాదం ఇస్తున్నాడు. నాయనా, అది సకల దేశములందు, సకల కాలములందు, సకల వస్తువులందు శలన లేక, చావు పుట్టుక లేకుండా ఇదిగో ఈ పరిపూర్ణము లేదా ఈ ఉత్త బట్టబయలు, ఈ అచలం అనేది అంతటా ఉంది నాయన. దీనికంటే ఇంకా రెండవ వస్తువు లేనే లేదు. అదే నిజమైనటువంటి వస్తువు. ఆ నిజమైన వస్తువు ఎలా ఉంది అన్నప్పుడు ఆయనకి ఇంకా విశేషంగా చెప్తున్నాడు గురువు గారు. నాయన, ఆ పరిపూర్ణం అనేది సగుణ నిర్గుణములు, సదసత్తులు, నిరాకార సాకారములు లేకుండా, క్షేత్ర క్షేత్రజ్ఞులు, జీవ జగంబులు, కారణ కార్యములు కాకుండా, పాప పుణ్యములు, బంధమోక్షములు, జ్ఞాన కర్మములు లేకుండా, క్షరమక్షరములు, సత్యమసత్యములు, ఖండమఖండములు లేకుండా, వచ్చేది పోయేది లేకుండా ఏ వస్తువు అయితే ఉందో అదే పరిపూర్ణము నాయన. ఆ పరిపూర్ణము భూమిలో అణిగిపోదు. భూమిలో సీతమ్మ అణిగిపోయింది. పరిపూర్ణము అణిగిపోదు. ఎందుకు అణిగిపోదు? పరిపూర్ణము భూమి కంటే చెప్పలేనంత పెద్దది. ఈ భూమి పరిపూర్ణము దగ్గర ఒక పరమాణు అంత కూడా ఉండదు. పరిపూర్ణం అంత పెద్దది కాబట్టి చిన్న వస్తువులో పెద్ద వస్తువు అణిగిపోలేదు. పెద్ద వస్తువులో చిన్న వస్తువు అయితే అణిగిపోతాది. పరిపూర్ణము భూమిలో అణిగిపోదు, పరిపూర్ణములో భూమి అణిగి ఉంది. చుట్టూ పరిపూర్ణమే ఉంది, భూమికి లోపల పరిపూర్ణమే ఉంది. పరిపూర్ణము నీళ్లలో మునిగిపోదు. రాముడు సరయూ నదిలో మునిగిపోయినాడు, దేవుడు ఆయన. పరిపూర్ణం మునిగిపోదు నీళ్లలో. ఎందుకు మునిగిపోదు? అది నీళ్ల కంటే పెద్దది. నీళ్లే పరిపూర్ణములో మునుక్కోనుండాయి. ఏడుండాయో ఈ నీళ్లు పరిపూర్ణంలో? అంత పెద్దది పరిపూర్ణం. ఇంకా పరిపూర్ణం అనేది అగ్ని చేత కాలదు. ఆ పరిపూర్ణములో అగ్నే కాలి 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 లేకుండా పోతుంది. పరిపూర్ణము గాలికి కూలిపోదు. గాలి పరిపూర్ణములో యాన్నో 0.000001% కూడా ఉండదు గాలి. అదేం చేస్తుంది? పరిపూర్ణాన్ని కోల్చలేదు. ఇదే కూలిపోతుంది గాలి. చేతులకు చిక్కదు పరిపూర్ణము. నీ చేతులు ఎంతవి, పరిపూర్ణం ఎంతది? చేతులు అట్లాంటివి కొన్ని కోట్ల చేతులైనా పరిపూర్ణం చిక్కింపజేసుకోలేవు చేతులు. అది అంత పెద్దది. రూపాయి బిల్లను, 500 రూపాయల నోటు, 1 కేజీ బంగారం అయితే చేతుల్లో చిక్కించుకుంటాయి. ఆ పరిపూర్ణాన్ని చిక్కించుకుంటాయా? చిక్కించుకోలేవు. అది రాళ్లతో పగిలిపోదు. వర్షము ఎన్ని రోజులు పడినా పరిపూర్ణానికి తడవదు. అది వడగన్లకు నవ్వదు. ఏ అస్త్ర శస్త్రాలతో అయినా హతము కాదు. నువ్వు బ్రహ్మాస్త్రం వేసుకో, గరుడాస్త్రం వేసుకో, నాగాస్త్రం వేసుకో,
త్రిశూలం తీసుకో, విష్ణు చక్రాలు తీసుకో, అణుబాంబులు వేసుకో, ఏమన్నా వేసుకో, ఆటం బాంబులు వేసుకో, ఇవి హతమైపోవలసిందే గాని అది హతము కాదు. ఏ ప్రసాదమునైనా పరిపూర్ణమనే ప్రసాదం. 12 అక్షరాల అధిదేవుడు. ఎండకు ఎండిపోడు, నీడకు రాడు, ఘన పాశముల చేత తాళ్ళు చేత కట్టపడడు, చలికి అది వనకదు, భయములు కులికి పడదు, అచలమై ఉంటాది, చలనము లేకుండా ఉంటాది. ఆ పరిపూర్ణమనే ప్రసాదమునైనా అది సామాన్యమైంది కాదు. ఆ పరిపూర్ణము చెప్పాడు మహనీయుడు. పత్తి కాదు, సతి కాదు, రతి కాదు, ప్రతి కాదు, స్థుతి కాదు, ఉత్పత్తి స్థితి కాదు, మృతి కాదు, స్మృతి కాదు, శృతి కాదు, ధృతి కాదు, కృతి కాదు, వికృతి అహంకృతులు కాదు, క్షితి కాదు, మతి కాదు, మితి కాదు, జ్యుతి కాదు, యతి కాదు, మూల ప్రకృతి కాదు నాయనా. ఆ పరిపూర్ణములు దుర్గతి కాదు, సద్గతి కాదు, విగతి కాదు, యాగతి కాదు, అది గతములే లేనటువంటిది. అటువంటి పరిపూర్ణమును నువ్వు చెవులతో తెలుసుకోలేవు. అది శబ్దానికి అతీతమైంది. పోనీ చర్మముతోనో, కన్నులతోనో, నాలుకతోనో, ముక్కుతోనో తెలుసుకోలేవు పరిపూర్ణాన్ని. ఎందుకు తెలుసుకోలేము? నేత్రాలతో అది తెల్లగానో, నల్లగానో, ఆకుపచ్చ, పసుపు పచ్చ, సునీలము, ఈ వర్ణాలలో ఏదో ఒక వర్ణంలో ఉంటే కళ్ళతో చూసి తెలుసుకోవచ్చు. శబ్ద శబ్దము, ఏదో ఒక తాళము, మృదంగాది ధ్వనులు ఉంటే తెలుసుకోవచ్చు. వేణునాదము, వీణనాదాలతో, చెవులతో, నాదాలకు అతీతమైన స్పర్శలకు అది ఉష్ణము కాదు, శీతలము కాదు, మృదువు కాదు, తెలుసుకునేకి చర్మముతో. ఇట్లా నాలుగుతో తెలుసుకునేకి అది పులుపు కాదు, ఒగురు కాదు, కారము కాదు, తీపి కాదు. వీటన్నింటితో తెలుసుకోలేం పరిపూర్ణం. ఇంక దేంతో తెలుసుకుంటాం మనము? ఎరుకతోనే తెలుసుకోవాల, తెలివితో. చెవులతో శబ్దాలు తెలుసుకుంటాము, చర్మంతో స్పర్శ, కంటితో రూపము, నాలుకతో రుచులు, ముక్కుతో వాసనలు తెలుసుకుంటాము. కొన్ని తెలివితో తెలుసుకునేటివి ఉంటాయి. మిద్ది పైన నుంచి పడితే కాళ్ళు ఇరిగిపోతాయి, అది తెలివితో తెలుసుకునేది. అన్నము తింటే ఆకలి తీరతాది, పుట్టిన వారు ఎప్పుడోసారి గిట్టక మానరు, ఇట్లాంటివన్నీ తెలివితో తెలుసుకుంటాము. అట్లే పరిపూర్ణమును కూడా తెలివితో తెలుసుకోవాలది. మొదటి ప్రసాదం. ఓహో, దానికి ఆది లేదు, అంతము లేదు, ప్రారంభము లేదు, ముగింపు లేదు. ఎంత ఉందో అది చెప్పేకి లేదు. నువ్వు ఆడికి పోయి ఉన్నా అది ఎక్కడ ఉన్నావో చెప్పలేవు. అటువంటిది రెండో మార్పు చెందదు, అది ఎప్పటికీ చెందదు. 3 కాలాల్లో కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. మొదటి ప్రసాదం కదలదు, మెదలదు, వదరదు, బెదరదు. అది ఎట్లుందో అట్లే ఉంటుంది, స్వతసిద్ధంగా ఉంటుంది పరిపూర్ణం. ఆ పరిపూర్ణానికి, ప్రపంచానికి, ఆ ప్రపంచంలో ఉండే దేహాలకు, దేహాలలో ఉండే ఎరుకకు ఏ సంబంధము ఉండదు. అది అదే. వాటిలో ఇవి లేకనే వచ్చి కొంతకాలం వ్యవహారం చేసి మళ్ళీ లేకుండా పోతాయి. అది ఎప్పుడూ ఉంటుంది పరిపూర్ణం. ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది. అది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. కాబట్టి అందులో పరిపూర్ణములో ఇవన్నీ కూడా పంచభూతాలు మరియు ఈ శరీరాలు, ఇవన్నీ వాటికవే ప్రకృతి ఏర్పడింది. కొంతకాలం ఉంటుంది, పోతాది. బయలుకు దీనికి సంబంధం ఏమీ లేదు నాయనా. ఆ ప్రసాదం గురించి కృష్ణ ప్రభువులు కూడా చెప్తాడు. నాయనా, పుట్టుట గిట్టుట లేకను, పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకన్, చట్టు వలె కదలకుండాను బట్టబయల్. బట్టబయలు అనేది జనన మరణములు లేకుండా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అది అటువంటి బట్టబయలును ఎరుక లేక సేవించాలి దాన్ని. ఇది రహస్యమైన మాట. ఎట్లా ఎరుక లేక సేవించాలి?
ఒట్టి ఆశల చేత పట్టుబడక ఈ గుట్టు ఎరుక లేక సేవించే విధానాన్ని గురువు దగ్గర గట్టిగా తెలుసుకోవాలి మనం. ఆ మొదటి ప్రసాదము ఈ విధంగా ఉంది నాయనా, 12 అక్షరాల ప్రసాదము. దాన్ని మనం సందేహ రహితంగా బయలంటే ఇట్టిది అని నిర్ణయాత్మకంగా తెలుసుకోవాలి. నిర్ణయార్థము ఎవరికైతే కలిగిందో వాళ్ళకి ఇంకా సందేహం ఉండదు. అంతవరకు విచారించాలి మనం. నిర్ణయార్థము అయ్యే వరకు విచారిస్తూనే ఉండాలి. అందుకే ఇన్ని విధాలుగా చెప్పినారు. ఏదో ఒక పద్ధతిలో మన బోటోళ్ళు అర్థం చేసుకోవాలని, ఆ ప్రసాదము మన శరీర అంతరాంతరాల్లో బాగా లిఖింపబడాలని, దృఢపడాలని మన పెద్దలు ఎన్నో కోణాల్లో మనకు తెలియజేశారు. చూడండి, ఇంకా ఈ ప్రసాదము తరువాత రెండవ ప్రసాదము గురువు గారు మనకిస్తాడు. అదే లేని ఎరుకంటే. ఎరుకనగా ఎరిగేది, లేని ఎరుక అంటే కల వంటిదని. అది పూర్వము ఉండదు, ఉత్తరము ఉండదు, మధ్యలో కల దోచినట్లు తోచింది అది మనకు. కళ అనేది అబద్ధము. పూర్వము మనకొచ్చే కళ ఎక్కడా ఉండదు సృష్టిలో. వచ్చి మళ్ళా మనం మేలుకున్న తర్వాత కళ వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. అది సర్వనాశనం అయిపోతుంది. ఒక చోటు నుంచి వచ్చింటే ఇంకో చోటికి పోవు కళ. ఓ చోటు నుంచి రాదు, ఓ చోటికి పోదు, మధ్యలో అట్లా కనపడుతుంది. కనపడినప్పుడు కూడా అది అబద్ధమే. వీడు అజ్ఞాన దశలో ఉంటాడు కాబట్టి కళ అబద్ధమని అప్పటికప్పుడు నిర్ణయించలేడు. జ్ఞాన దశ లేకొచ్చినప్పుడు నాకు ఇట్లా కళ వచ్చింది, ఎంత అబద్ధము అని వానికి వాడే దృఢం చేసుకుంటాడు. వానికి ఒకరు చెప్పనవసరం లేదు ఇది అబద్ధం అని. వానికే తెలియబడిపోతుంది కళ అబద్ధము అని. అట్లే ఎరుక అనగా ముందు వస్తునిశ్చయంగా తెలియాలి. ఎరుక అనగా నేనే ఎరుక స్వరూపుడును, నేను అన్ని ఎరుగుతాను. దేహములో ఉండి దేహాన్ని ఎరుగుతాను నేను. ఇది ఇది కన్నులు, ఇది ముక్కు, ఇది కాళ్ళు అని దేహములో ఉండే ప్రతి ఇంద్రియాన్ని ఇది ఎరుగుతుంది. దీన్ని అవి ఎరగలేవు. తల నువ్వెవరి తల అంటే అది చెప్పలేదు. బ్రహ్మస్వామి ఈ తల ఎవరిది అని నా తలను చూపించి అడిగితే నా తల అంట నేను. నాకు తలగా ఉంది కాబట్టి అది నా తల అంట. నా చేయిని చూపించి అడిగితే నా చేయి అంట. అన్ని నేను చెప్తాను. అంటే ఇవన్నీ నేను కాదు, అవి నావి వస్తువులు. చూడండి, నేను అవి కాదు, వాటిని ఆవరణగా చేసుకొని నావిగా భావించి ఉండాలి. అవి నావి, నాకు భిన్నమయంగా ఉండాలి వస్తువులు. ఇట్లా ప్రతిదాన్ని నేను ఇక్కడుండి ఎరుగుతాను. ఇంకా బయట ఉండి సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ఇంకా సమస్తము అన్నిటినీ ఎరుగుతాను. నన్ను ఎరిగే ఎరుక భూమండలంలో లేదు. నేనే అన్నిటినీ ఎరుగుతాను, తెలుసుకుంటాను. ఆహా, ఈ భూమి నన్ను ఎరగలేదు. ఎంత పెద్దదైనా కూడా భూమి బ్రహ్మస్వామిని చూసినావా అంటే చెప్పలేదు. అది దానికి ఎరిగే ఎరుక లేదు. పోనీ నువ్వు బాగుండావా తల్లి, మాకు ఇన్ని రకాల పండ్లు, ఫలాలు, కూరగాయలు అన్ని ఇస్తున్నావు, నీకు దండాలు తల్లి అంటే సంతోషపడి థ్యాంక్స్ చెప్తాదా? చెప్పలేదు. నీళ్లు వర్షమే లేదు మాకిప్పుడు, పొలాలు ఎండిపోతున్నాయి, పశువులు చాలా బాధపడుతున్నాయి. ఓ వానదేవా, నీకు వంగి దండాలు పెడతారా నాయన అంటే వస్తుందా? పడే కల్లా పడిపోతా ఉంది. గుజరాత్ అక్కడ చాలా వరదలు వచ్చి నాశనం చేస్తా ఉంది. అక్కడ అంత ఎందుకులే, సాల్ రా నాయన అంటే వస్తుందా? ఎందుకు రాలేదు నాయన? ఎరుక లేదు. దానికి ఎరుక లేదు. అగ్నికి ఎరుక లేదు, గాలికి ఎరుక లేదు, ఆకాశానికి ఎరుక లేదు, వాడితో తయారయ్యే బొమ్మలకు ఎరుక లేదు, చచ్చిపోయిన వాళ్ళకు ఎరుక ఉండదు.
ఆ వాళ్ళు ఆడిపోయినారో వాళ్ళని భజన చేసి పిలిచినా వాళ్ళు పలకరు. వీళ్ళ అజ్ఞానం. పైన లోకాలు లేవు, వాటిని పరిపాలించే పాలకులు లేరు. ఈడంతా భ్రమలో కల్పించుకొని అమాయకులుగా చేసి కొంతమందిని వాళ్ళను భ్రమ అనే మత్తులో పెట్టారు. ఏమీ లేవు నాయనా. నిన్ను ఎరిగే ఎరుక పైన లేదు, కింద లేదు. అన్ని ఒట్టి మాటలు అవి. నువ్వే ఎరిగేవాడు, నీకంటే గొప్ప వస్తువు లేదు అని గురువు ఎరిగే ఎరుక స్వరూపుడు నువ్వు అని తనను గురించి విశేషంగా చెప్తాడు. అప్పుడు వీడు రెండు విన్నాడు. పరిపూర్ణము సత్యము, నేను రాకపూర్వమే ఉంది, నేను ఉన్నప్పుడు ఉంది, నేను పోయినప్పుడు ఉంది, సకల దేశాలలో ఉంది, అన్ని కాలాలలో ఉంది. మరి నాకతేం స్వామి అన్నాడు. నాయనా, నువ్వు దేహం అనే ఆవరణలో ఉండావు. నువ్వు సనాతనుడువు, శాశ్వతుడువు కాదు నాయనా. మధ్యలో తోచావు నాయనా అని ఈ ఎరుక కథను బాగా చెప్పాడు గురువు. చెప్పి ఇది లేని వస్తువు అని తీర్మానం చేశాడు. ఈ ప్రసాదము దృఢమయ్యేకి ఈ ప్రసాదమే ఎక్కువ పెడతాడు గురువు. నామ రూప నటన క్రియలతో ఉంది కాబట్టి ఈ ఎరుక కథను, ఈ ఎరుక ప్రసాదమును గొప్పగా పెడతాడు గురువు. చెప్పి 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 ఇదిగో నాయనా, ఈ లేని ఎరుకరా ఇది, ఇప్పుడు ఉన్నట్టు ఉండిన ఇది శాశ్వతము కాదు. శాశ్వతమైన వస్తువు అయితేనా ఉన్న ఎరుక అని పేరు పెడదురు. లేని ఎరుక ముందు లేదు, సృష్టిలోకి రాకపూర్వం. దేహాన్ని వదిలినప్పుడు ఉండదు. ఇప్పుడు మధ్యలో అట్లా తోసింది నాయన అని దీని కథను దీనికి బాగా చెప్పాడు గురువు. ఇది లేని వస్తువు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి గురువు గారు. ఇది లేని వస్తువు, లేని ఎరుక అని తీర్మానం చేసి చెప్పాడు గురువు గారు. చెప్పి మూడవ ప్రసాదం ఇస్తున్నాడు, ఎరుకను విడిపించుట. ఏమని విడిపిస్తున్నాడు ఎరుకను గురువు? ఈ రెండో ప్రసాదం గురించి ఎక్కువ ఉంటాది బోధ. ఎరుక అంటే ఏమి ఎరుగుతా ఉంది, ఇది స్థూలంగా ఎలా ఉంది, సూక్ష్మంగా ఎలా ఉంది, ఇది భాషలు ఎలా చేసుకున్నది, మతాలను ఇదే ఎట్లా చేసుకున్నది, మతాది దేవతలను ఎలా సృష్టించుకున్నది. ఎవరూ లేరు నాయనా సృష్టికర్త. ఈ లేని ఎరుకే సమస్తానికి కర్త, అన్నిటికీ మూల దుంప ఇది. ఇది అన్ని తయారు చేసింది. రావణ బ్రహ్మను తయారు చేసిండేది ఎరుకే. అన్ని మతాలను, మతాది దేవతలను, నియమావళిని, ఆ పూజా పద్ధతులను, జపతపాలను, యజ్ఞయాగాది క్రతువులను ఈ వేదాంత మార్గములో ఇదే చేసి పెట్టింది. ఇంకా మనిషికి శాస్త్ర సాంకేతిక రంగాలలో రవాణా మరియు ప్రసార మొదలైన సాధనాలు, రవాణా సాధనాలు, ప్రసార సాధనాలు, యాంత్రిక సాధనాలు, ఇట్లా అన్ని కూడా ఈ ఆధునిక విజ్ఞానము అంతా కూడా ఇదే చేసింది. ఈ ఎరుకే మనిషిని పాడు చేసి నాశనం చేసే మందులు ఇదే కనుగొన్నది. కట్టుపొడి, సారాయి, బీడీలు, గుట్కాలు, ఈ కల్తీ ఆహార పదార్థాలు అన్ని ఇదే కనుగొన్నది. చూడండి, ఈ ఎరుకే ప్రపంచాన్ని భస్మీపటలం చేసే బాంబులు కనుగొన్నది. అణుబాంబులు, ఆటం బాంబులు, జీవరసాయన పదార్థాలను అన్ని ప్రపంచాన్ని సర్వనాశనం చేసేది ఇదే తయారు చేసింది. చూడండి, దీనికంటే గొప్ప దేవుడు ఉండాడా? ఎవరు ఇవన్నీ చేశారు? ఈ లేని ఎరుకే చేసి పెట్టింది. లేని ఎరుకే భ్రమల్లో, భ్రాంతుల్లో, ఆ బంధాల్లో ఇరుక్కున్నది. అన్ని ఇదే చేసుకున్నది నాయన. ఇంకొక్కటి లేనే లేదు. నేనుంటే నా నుంచి ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యాయి. నేను లేదు, ఎరుక లేదు చంద్రమండలంలో. అడేముండాయి? ఏమీ లేవు. ఎరుక లేని చోట ఏమీ ఉండవు. ఎరుక ఉండే చోట అన్ని ఉంటాయి. ఈర్ష్య, ద్వేషము, కామము, క్రోధము, ఆనందము, శాంతము, పరమానందము, ఇట్లా మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. అన్నిటికీ అదే శ్రీనిధి, శ్రీనిలయం.
ఇంకా ఎరుక గురించి చెప్పాలంటే కృష్ణ ప్రభువులు చెప్పి నిక్కముగా భీర పీచుల చిక్కు చుమీచి విచ్చరాదు ఈ ఎరుకం మక్కువతో నేపదించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా పిచ్చే చింత చాలించుకోరా చొక్కామౌయి బోధ కెక్కడాదీటౌను తక్కిన బోధ లాదిక్కు చూడక సాధించుకోరా ఇచ్చే చింత చాలించుకోరా ఎంత చెప్పినా ఎరుకగతే బీరపేసులు సిక్కు ఇది చెప్పుతా అంటే ఉంటాది మీరు ఇప్పుడు వింటున్నారు బోధ భగవద్గీత జూమ్ లో క్లాసులో వినండి మీరు మీకు విసుకే రాదు నిత్య నూతనమై ఉంటాది ఎరుక బోధ రోజు రోజుకు కొత్త రుచిని ఇస్తాది అబ్బా ఆహా ఓహో ఎంత బాగుంది అని ఆ ఎరుక కథను అంత ఉత్తీర్ణతంగా ఉన్నత స్థానంలో ఆ ఎరుకకి ఆశ్చర్యము కలిగేటట్టు చెప్తాది చూడండి ఎంత బాగుందో ఇదంతా విచారిస్తా ఉంటే మీరు రోజు ప్రొద్దున్నే 5 గంటలకు సాయంత్రం 6:30కు తప్పకుండా వచ్చి వినండి బోధ ఎన్ని సంవత్సరాలైనా వినండి నిత్య నూతనంగా ఉంటాది ఎరుక అన్ని అంగులతో అన్ని మెరుగులతో అన్ని రకాలైనటువంటి ఉపమానాలతో మన ఎరుకలను రంజింపజేస్తాది ఏ ఎరుక స్వామి అట్లా రంజింపజేస్తాది బ్రహ్మస్వామి ఎరుక ఇన్ని రకాలుగా బోధలు చెప్పి నిత్య నూతనాన్ని కలిగిస్తాది ఆ విజయమ్మ ఎరుకను దేవమ్మ ఎరుకను లతమ్మ ఎరుకను లీలావతమ్మ ఇంకా ఈ జూమ్ లో ఉండే ప్రతి ఒక్క ఎరుకలను ఏం చేస్తాది ఈ ఎరుక ఆ ఎరుకలను ఆనంద పరవశములో లాలేటట్లు చేస్తాది ప్రపంచాన్ని మరిచిపోయేటట్లు చేస్తాది ఈ ఎరుక ఇంకొక ఎరుకలను ఆ ఎరుక బోధన అంత రుచిగా చెప్తాది దానికే సామర్థ్యం ఉంది చెప్పే సామర్థ్యము దానికే ఉంది వినే సామర్థ్యము దానికే ఉంది కథను పెంచే సామర్థ్యము దానికే ఉంది పోయమ్మ 7:30 అయిపోయింది అని తగ్గించే సామర్థ్యము దానికే ఉంది దేనికి నాయనా ఎన్ని సామర్థ్యాలు ఉండిన ఈ ఎరుక సత్యము కాదని ఆ ఎరుకే నమ్మకుండా చేసుకునేటట్టు చేసే సామర్థ్యం కూడా ఉంది చూడు దీనికి ఎంత బాగుంది విచిత్రం ఇది కూడా ఉంది ఈ ఎరుకే సురులు రాక్షసులు భూసురులు వైశ్యులు శూద్రనరులు మౌనులు దిగంబరులు ఋషులు యోగులు భోగులు రోగులు త్యాగులు తరులు కేచరులు వానరులు గిరులు రాజులు మంత్రులు రథతురంగంబులు శరచాపధరులు భీకరులు కరులు సృష్టిలో ఏమేమి ఉన్నారో వీళ్ళందరూ నీ పైన తోస్తూ ఉంటారు నీ పైన తెలియబడే వాళ్ళందరూ వీళ్ళే సురులు దేవతలు రాక్షసులు భూసురులు అంటే బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు నరులు వీళ్ళల్లోనే మౌనులు దిగంబరులు ఋషులు ఉండారు యోగులు ఉండారు భోగులు ఉండారు రోగులు ఉండారు త్యాగులు ఉండారు వీళ్ళందరూ ఎవరి పైన తెలియబడుతున్నారు నాయనా నేననే ఎరుక పైన ఎన్ని రకాలు కనపడుతున్నారు తరులు కనపడుతున్నాయి కేచరులు కనపడుతున్నారు వానరులు గిరులు రాజులు మంత్రులు రథ తురంగంబులు శరచాపధరులు భీకరులు అందరూ నా యందున కనపడుతున్నారు నా యందున ఏమేమి కనపడుతున్నాయో అవన్నీ కూడా రాత్రి కలలో కనపడిన వాటితో సమానమే ఎంత గొప్ప మాటో ఇది చూడండి మన తాతలు
ముత్తాతలు కనపడినారు, ఇప్పుడు ఉన్నారా? ఏమైనా లేరు. తల్లిదండ్రులు కనపడుతున్నారు కొంతమందికి, మా బోటి వాళ్ళకు లేరు. వాళ్ళు ముందు కనపడినారు, ఇప్పుడు వెళ్ళిపోయినారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ రారు వాళ్ళు. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా దూరం అవుతారు కొంతకాలానికి. మనము చూడంగానే మన బంధుమిత్రులు ఎంతో మంది వెళ్ళిపోయారు. మన పైన కనపడిండేటివన్నీ కూడా పోతున్నాయి. బాల్యము కనపడింది, కౌమారము కనపడింది, యవ్వనము కనపడింది. ఇవన్నీ కూడా కాల ప్రవాహములో మేఘముల వలె కదిలిపోతున్నాయి. పట్టుకుంటే నిలబడేటివి కాదు నాయనా. కనపడేటివన్నీ కూడా కొంతకాలానికి అదృశ్యంతో నశ్యమైపోతాది. ఇంకా కనుగొనేవాడు వీటన్నింటినీ గుర్తిస్తున్నాడు. చూడు వీడేమైపోతున్నాడు. వాని కథ గురువు చెప్పాడు శిష్యునికి, నాయన వాడు కూడా పోతారా, వాడు శాశ్వతము కాదు, ముందు లేడు, ఇప్పుడు వచ్చాడు. ఈ తోలు శరీరమును ఆవరణగా చేసుకొని దీని ఒక మహాసింహాసనముగా మార్చి కూర్చున్నాడు దీంట్లో. ఈ సింహాసనం ఎన్నాళ్ళు ఉంటుంది నాయన? దేహం అనే సింహాసనము ఎన్ని రోజులు ఉంటుంది స్వామి తల్లులారా? కొన్ని రోజులు శతవర్షముల దాకా మితము చెప్పిది కానీ నమ్మరాదు. పాంచ భౌతిక దుర్బలమైన కాయము ఎప్పుడో పోయేది ఎరుగలేక. ఇది కొండ, పచ్చి కొండ అట్లాడిది. ఇది ఎట్లా కొండ అట్లాడిది? పచ్చికుండ. పచ్చికుండ నీళ్ళల్లో పెట్టిన కరిగిపోతాది, కింద పడితే పగిలిపోతాది. ఎక్కువ బరువును మొయ్యకుండా పిగిలిపోతాది. ఏ కొండ? పచ్చికుండ. ఈ దేహం కూడా పచ్చికుండ వంటిది. ఆకలికి తట్టుకోలేదు, దప్పికకు తట్టుకోలేదు, ఉష్ణానికి తట్టుకోలేదు, శీతలానికి తట్టుకోలేదు. దోమలున్నాయి, ఈగలున్నాయి, బల్లులున్నాయి, పాములున్నాయి, ఎన్నో కాసు కూసుకొని ఉన్నాయి. వీటన్నింటికి ఇది తట్టుకోలేదు నాయనా. ఇది ఎప్పుడోసారి పోతాది. పచ్చికుండ అట్లాడిది ఇది. ఇట్లా పచ్చికుండలో ఉన్నాడు పరమాత్మ స్వరూపుడు. కుండ పగిలిపోతే ఆయనకు ఉనికి లేదు. ఏమి లేదు? ఉనికి లేదు. ఈ కొండ పగిలిపోతానే ఆయన కూడా సర్వనాశనమై పగిలిపోతాడు బిడ్డ అని చెప్పి ఎరుక కథను ఎరుకకు బాగా చెబుతున్నాడు గురువు. బిడ్డ, ఆ కళలో కనపడిండేటివి మెలుకోలేకొస్తే కనపడిండేటివి లేవు. కళలో కనుగొన్నవాడు లేడు. ఎక్కడికి పోయారు వాళ్ళిద్దరు? చూడండి. ఏమైనా మీకు ఒక ప్రశ్న వేస్తా నేను. మేధావులు మీరు, సూక్ష్మ బుద్ధి ఉంది, నాకు చెప్పండి. రేపు గాని ఒక సంవత్సరానికైనా పర్వాలే. మనము రాత్రి కలగన్నాము, బాగా నిద్రపోదామని నిద్రపోయినాము. కళ వచ్చింది, ఒక కళ రాత్రి. ఆ కలగా నిండే వాడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు పిలుచుకొని పోయినారు. పట్టుకొని స్టేషన్ లో వేసి లావు కట్టెలతో కొట్టి 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 పెడతాన్నారు. ఎవరిని నాయనా? కళ్ళలో ఉండే కళ్ళగనేవాడు. వాస్తవంగా వాడు పోలీస్ స్టేషన్ లేక పోయి కట్టెలతో దెబ్బలు తింటానడా? ఏడే పడుకోండే చోటే ఉన్నాడా? పడుకోండి చోటనే ఉన్నాడు. ఏడే ఉన్నాడు. అయితే ఏడ ఉండినా కూడా నేనేడ పడుకోనుండా, ఇదంతా నేను ఊహించుకున్నాలే, పోలీస్ స్టేషన్ కు పోలేదు, వాళ్ళు కట్టెలతో కొట్టను లేదని అనుకుంటాడా? ఆడ కట్టెలతో కొట్టినంత ఆ దెబ్బలు అనుభవించినట్లే ఉంటుంది వానికి. యథార్థము అనుభవించినట్లే ఉంటాది, జాగ్రత్తలో ఉన్నట్లే ఉంటాది. వాడు టక్కన మెలకువలేక వచ్చేశాడు.
మెలకువలోకి వస్తానే స్టేషన్ లో ఉన్నాను, పోలీసు వాళ్ళు నన్ను కొట్టారని డాక్టర్ దగ్గరికి పోతాడా? నవ్వుకొని ఇది ఎంత కళ ఇట్లాంటిది వచ్చింది అని నవ్వుకొని గమ్మునైపోతాడా? నవ్వుకొని గమ్మునైపోతాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక తమాషా ఉంది. ఇప్పుడు నవ్వుకొని గమ్మునైపోయినాడు అప్పుడే నవ్వుకోవచ్చు కదా కళ్ళలో. వరే 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 ఏందిరా ఇట్లా కళ వచ్చింది నాకు, నేను స్టేషన్ లో ఉన్నానే, ఏమిరా నా అజ్ఞానం అని అప్పుడు అనుకోవచ్చు కదా. అప్పుడు అనుకోలేడు, అప్పుడు అనుకోడు. ఇప్పుడు ఉండేవాడు అప్పుడు ఉండేవాడు ఒకటేనా వేరు వేరా? అదే నాకు వచ్చింది సందేహం. ఒకటైతే అప్పుడు వాడు ఇదంతా అబద్ధంలే, నేను స్టేషన్ కి పోయినలా దెబ్బలు తినలేదని హాయిగా నిద్రపోవచ్చు కదా. అప్పుడు వాడు నిద్రపోడే కనుక్కోలేడే ఇది కళ అని. జాగ్రత్తలో ఉంటాడు, ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాడు. జాగ్రత్త రానిచ్చి తెలుసుకున్నాడు, ఓహో నేనే కదా అని. ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాడు, అప్పుడే తెలుసు. ఇద్దరు ఒకటైతే అప్పుడే తెలుసుకోవచ్చు కదా అని. కలగనేటప్పుడు అప్పుడు అది సత్యం అనుకుంటారయ్యా. అప్పుడు కలగనేవాడు, ఇప్పుడు జాగ్రత్తలో ఉండేవాడు. ఇద్దరు ఒకటేనా వేరు వేరా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకటేనయ్యా, ఒకటేనయ్యా, ఒకటేనని మీ మాట వచ్చినా చూస్తా ఉంది. ఒకటే అయితే అప్పుడు కలగనేటప్పుడు వరి వరే ఇది అబద్ధమే, నేను స్టేషన్ కి ఎందుకు పోయినా, వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నారు అని హాయిగా నిద్రపోవచ్చు కదా అని నేను అంటాండేది. ఒకటే అయితే అప్పుడు అది నిజం అనుకున్నారు నాయన. అప్పుడు అది సత్యం, ఇది ఇప్పుడు సత్యం. మేలుకున్నప్పుడు ఇది సత్యమయ్యా. నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైతా ఉంది అని. ఆడేమో మెలుకుందిలే నాయన, మాకు అర్థం కాల. చంద్రప్ప స్వామి ఉన్నాడా మహా సూక్ష్మ ప్రజ్ఞావంతుడు? రాజిరెడ్డి స్వామి ఉండాడు నాయన. వాళ్ళు మేధావి, వాళ్ళు వరంగా మేధావులు. చెప్పు నాయన. ఇది ఇద్దరు ఒక్కటే కానీ అవస్థ దోషం ఉన్నది అయ్యా. ఇక్కడ అవిద్య ఎందు ఉన్నది. ఇక్కడ అక్కడ తెలుసుకునే జ్ఞానం లేదు. ఆడ ఇద్దరు ఒకటే కానీ అక్కడ ఈ అవస్థ అనే దోషం అది తెలియనిస్తలేదు, మాయ కప్పుకుంటుంది అక్కడ. సరే నాయన, సంతోషము. అవస్థా దోషం వల్ల చెప్పలేకన్నా ఉన్నారు. ఇద్దరు ఒకటే అయితే ఇద్దరు ఒకటే అయ్యా. అక్కడ 17 ఇంద్రియాలతోనే అవిద్య యందు ఉంటాను కనుక అక్కడ చెప్పడానికి వీలు లేకుండా అక్కడ అయిపోతాను అంతే. చెప్పు స్వామి. అక్కడ శరీరంతో లేడు కదా స్వామి ఆడ కలగనే సాట. అందుకే 17 ఇంద్రియాలు అని అన్నారు. ఇప్పుడు అక్కడ స్టేషన్ లో అనేది ఆడ శరీరం లేదు, యాతన శరీరం అనేది అది స్వప్నావతలో కానీ కాలే కదా స్వామి. అది జాగ్రత్తలో ఈ ఎరుక ఈ తెలివి ఈ శరీరం ఉంటే కదా ఆడ ఖచ్చితంగా నిజంగా అది జరిగిందని వాడు నిర్ణయించుకునేదానికి. ఆడే నగేదానికి ఉండాలి కదా, శరీరం ఉండాలి కదా. శరీరం లేకపోతే నగేదానికి ఎట్లా అవుతుందాడ? కాదు నాయన, ఇప్పుడు 25 తత్వాలతో ఉండేవాడు గొప్పోడా, 17 తత్వాలతో వాడు గొప్పోడా? 20 తత్వాలతో ఇది లేదు కదా స్వామి. సూక్ష్మ శరీరం కదా 17 తత్వాలతో కూడుకునేది. సూక్ష్మ అదే కదా స్వామి కలగనేది, అదే కదా. ఇది 20 తత్వాలతో జాగ్రత్తలో కలగనేది ఇది. ఇప్పుడు 25 తత్వాలతో ఉన్నవాడే గొప్పవాడు స్వామి. వీడు గొప్పవాడు అయితే మరి వాడు సూక్ష్మ శరీరం వాడు సృష్టించుకుంటానాడే. శరీరాన్ని సృష్టించుకొని పోలీస్ స్టేషన్ ను సృష్టించుకొని ఆ పోలీసు వాళ్ళను సృష్టించుకున్నాడు, ఆ దెబ్బలు తినేదంతా సృష్టించుకున్నాడు, బాధ సృష్టించుకున్నాడు. వాడే గొప్పోడేమో అనుకుంటాను నేను. ఈడు సృష్టించుకోలేడే ఈడు. కాదు 20 తత్వాలతో కూడుకున్నాడు, ఈడు శరీరంతో ఉన్నాడు. అరసడ అప్పుడే ఆడే పోలీస్ స్టేషన్ లో ఇది ఉంటే కదా అరిసేది. ఇది శరీరం లేదు కాబట్టి అది సూక్ష్మ శరీరం అరిసేదానికి లేదు కదా స్వామి. అది అక్కడ వాడు ఈడెంత బాధపడతాడు, వాడు అంత బాధపడతాడు. రెండు ఈ స్థూల శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం వాడి కలగండి స్వామి. ఇది లేకుండా పోతే అట్లయితుంది. ఆడ జాగ్రత్తలో కాదు కదా.
అది సూక్ష్మ శరీరంలో కలగంటాను కాబట్టి ఎరుక లేని స్థితి స్వామి అది. ఎరుక ఇక్కడ లేచినప్పుడే ఎరుక వచ్చింది కాబట్టి అప్పుడు వాడు నవ్వుకుంటాడు. ఈ విధంగా ఈ ప్రసాదము, ఈ రెండవ ప్రసాదము గురించి గురువు విశేషంగా చెప్పి ఆ ప్రసాదాన్ని విడిపిస్తాడు. నాయన, ఈ దేహం అనేది ఉప్పెనచే చెడు తరువు, ఉప్పెనచే చెడు తరువు. ఒకప్పుడు విత్తనము పుచ్చు, ఆరింటికి తెప్పలు తప్పవు. ధరయే తెప్పలు తానెరుగ దిక్కు తెలుసు గదోయి. తనువు ఎరుక బయలులు అట్ల ఎరుగోయి. గొప్పైన గురు బోధ చొప్పున ఎరిగి చాలు కల వాటి తప్ప తీసితే చాలు. గురువు ఇప్పుడు ఎరుక కథను చెప్పాడు. ఏమని చెప్తున్నాడు నాయన? ఎరుకను విత్తనంగాను, ఎరుక ఉండే శరీరమును చెట్టుగాను చెప్తున్నాడు. ఎంత గొప్ప చెట్టు అయినా గాలి వాన వచ్చినప్పుడు పడిపోతాది. ఎంత విత్తనమైనా పురుగు పడితే నశించిపోతాది. అట్లే శరీరము అనేది, శరీరములో ఉన్నటువంటి ఎరుక అనేది రెండు నశించిపోతాయి. చెట్టుకు విత్తనానికి బలాన్నిచ్చే భూమి ఎట్లా శాశ్వతంగా ఉంటాదో అట్లా బయలు అనేది శాశ్వతంగా ఉంటాది నాయనా అని గురువు బయలుకు శాశ్వతత్వాన్ని చెప్పి, దేహానికి దేహికి అశాశ్వతత్వాన్ని చెప్పి, ఇవి రెండు లేనివని గొప్పైన గురు బోధ ఇది. ఇది చాలా గొప్పది బోధ ఇది నాయన. గురువు అంటే పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? పెద్దవాడు చెప్పే బోధ పెద్దగా ఉంటుంది. అది గొప్పైన గురు బోధ, పెద్ద బోధ ఇది. చొప్పున ఎరిగి వెంటనే తెలుసుకొని ఈ తిప్పలు రెండింటికి ఉన్నాయి. దేహానికి తిప్పలు ఉన్నాయి, దేహికి తిప్పలు ఉన్నాయి. తిప్పలు లేనిది పరిపూర్ణమని దృఢము చేసుకొని ఆయన నేను లేని వాడనని దృఢము చేసుకొని ఉండమని గురువు ఈ విధంగా ప్రసాదాలను మనకిస్తాడు. ఇవి బాగా తిని జీర్ణము చేసుకొని ఆ ప్రసాదాల్లో ఉన్నటువంటి బలాన్ని శరీరములో ఉన్నటువంటి నాడులకు ఎప్పుడైతే మనం అందిస్తామో ఆ నాడులకు పుష్టి కలుగుతాది, ధీరుడైతాడు. అట్లా మనము ఈ పరిపూర్ణ బోధ ఫలాలను అనుభవించి ఈ త్రివిధ ప్రసాదాలంటే ఈ విధంగా ఉంటాయని తెలుసుకొని మనము ఈ ప్రసాద ఫలాలను అనునిత్యము స్వీకరించి ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ముందుకు పోవాలి. ఇంకా పోయినాడు. ఇప్పుడు భూమండలములో ఉండే 8 కోట్ల మనుషుల్లో మనట్లోలము తప్ప అందరూ అట్లా వాళ్ళే. ఎట్లా వాళ్ళు నాయనా? కలలోని వాళ్ళేనాయన. తన స్వరూపాన్ని మరిచిపోయి కలగనేవాడు. నేను కల కదా, నేను తోసిన వాడను కదా, నేను ముందు లేను వెనుక లేను మధ్యలో అట్లా కలను వచ్చాను కదా, నేను సృష్టించిండే ప్రపంచం అంతా అబద్ధమే కదా, నేను అబద్ధమే ప్రపంచం అబద్ధం అని వానికి ఎట్లా తెలీదో. ఎవరికే? ఇప్పుడు ఉండే మానవ లోకంలో వాళ్ళ కథ వాళ్ళకి తెలదు. వాళ్ళ పైన తెలియబడి జరగబడతా ఉండే ఈ సంఘటనలు వాళ్ళకి తెలియవు. రెండు నిజమే. కలగనేవాడు ఆ కల ప్రపంచంలో ఎట్లా మమేకమై దిక్కు తెలియకున్నాడో వీళ్ళు కూడా ఆ విధంగా ఉంటారు. గురు సన్నిధానం లేకపోయి విచారించినప్పుడు గురు మేల్క కలిగిస్తాడు. ఆ మేల్క మన అందరికీ కలుగుతాది తప్పకుండా. గురువు ఆశీస్సులు ఉంటాయి.